ప్రైజ్ ద లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకే మహిమ కలుగునుగాక. 30వ తేదీ 9వ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని మాట మనం అందరం చదువుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునిలో ఎదుగుదాం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు రాకడ ఆలస్యమైనది అని చెప్పి మనం అనుకుంటుంటాం. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు ఇక్కడ? ఆలస్యమైనదని ఎంతోమంది అనుకుంటున్నప్పుడు దేవుడు ఆలస్యం చేయలేదు, కానీ ఎవరూ నశించకూడదు, ఎవరూ లోకంలో ఉండకూడదు అని చెప్పి దేవుని ఆశ. కనీసం ఇంకనైనా మారుతారు, ఇంకనైనా మారు మనసు పొందుకుంటారు, ఇంకనైనా దేవుని వైపు తిరుగుతారు అని చెప్పని దేవుడు ఆలోచించేవాడిగా ఉన్నాడు. కనుక దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అంటే దీర్ఘశాంతం అంటే ఒక్కరోజు కాదు, నెమ్మదిగా ఉన్నాడు దేవుడు. ఎందుకు? మారు మనసు పొందుతారు ఖచ్చితంగా నా బిడ్డలు, నేను నా చేతులతో నా స్వహస్తాలతో చేసుకున్న వీరు మారు మనసు పొందుతారు. కనుకనే నేను ఆలస్యం చేయుచున్నాను, ఎందుకంటే వారు నశించడం నాకు ఇష్టం లేదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి నీవు నేను మనమందరము కూడా ఆలస్యం ఎందుకు అవుతున్నదో అని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నమాట, ఎవరో అన్యులు ఇచ్చకములు ఆడుకున్నట్టుగా మనం కూడా అలా ఆడుకునేవారుగా కాకుండా దేవుడు ఆలస్యం చేయించున్నాడంటే ప్రతి ఒక్కరూ నశింపక దేవుడి రాజ్యంలో చేరు వరకు ఆయన కాచుకొని ఉన్నాడని చెప్పి మనమందరం జ్ఞాపకం చేసుకోవాలా. మనమందరం కూడా వాక్యానుసారంగా జీవించాలా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.